నమస్తే, నేను మీ ఇక్బాల్. ఎంఐటీవీకి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరిపిన వైసీపీ నేతలు, కార్యకర్తలు. కాకతీయ విద్యా సంస్థల 40వ వార్షికోత్సవం ఘనంగా నిర్వహించిన యాజమాన్యం. నిండైన జీవితానికి రెండే చుక్కలు, ఒక టీకా మీ జీవితానికి భరోసా. నందిగామలో వైసీపీ అధినేత వైఎస్ జగన్ పుట్టినరోజుకు వేడుకలు జరిపిన మొండితోక బ్రదర్స్. జనవరిలో మంత్రి నారా లోకేష్ పుట్టినరోజును పురస్కరించుకుని మంగళగిరిలో ఎంపీఎల్ 4 క్రికెట్ పోటీలను నిర్వహిస్తున్నారు. ఆదివారం నారా బ్రాహ్మణి, ఎంపీ సానా సతీష్, సినీ హీరో నిఖిల్ సిద్ధార్థ్ ఈ పోటీలను ప్రారంభించారు. నేటి నుంచి జనవరి 21 వరకు జరుగుతున్న ఈ పోటీల్లో మొత్తం 125 టీంలు పాల్గొంటాయి. ఇవాళ మ్యాచ్ను నారా బ్రాహ్మణి టాస్ వేసి ప్రారంభించారు. అంతకుముందు బ్రాహ్మణి నటుడు నిఖిల్ సరదాగా క్రికెట్ ఆడారు. నియోజకవర్గంలో జరుగుతున్న అభివృద్ధి పనులపై ఏర్పాటు చేసిన చిత్ర ప్రదర్శనను తిలకించారు. వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో ఘనంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఆ పార్టీ కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి భారీ కేక్ కట్ చేశారు. ఈ వేడుకల్లో ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి, మేయర్ భాగ్యలక్ష్మి, మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్, మరుగుడు హనుమంతరావు, కల్పలతారెడ్డి, దోదితిరెడ్డి, వేమారెడ్డి, గౌతమ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. రాష్ట్రంలో 175 నియోజకవర్గాల్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు వైసీపీ నేతలు, కార్యకర్తలు పండగలా చేసుకున్నారు. రాష్ట్రాన్ని ఒకేసారి అన్ని రంగాల్లో సరైన ప్రణాళిక చేస్తే నిజమైన అభివృద్ధి అంటే ప్రజల అభివృద్ధి, ప్రజల అభ్యుదయం. అన్ని వర్గాల ప్రజలు వాళ్ళ ఆదాయాలు పెరగడం, వాళ్ళ తలరాతలు వాళ్ళు రాసుకునేట్టు చూడగలగడం, ఇది ప్రణాళికాబద్ధంగా జరగడం. ఏముంది, అప్పులు చేసేసి లక్షల కోట్లు తెచ్చి పంచైనా చేయొచ్చు, కాలా అట్ట చేయాల. 5 ఏళ్లలోనే మనందరికీ తెలుసు, రోజు మనం తలుచుకుంటూనే ఉంటాం. పేద పిల్లలే కాదు, దిగువ మధ్య తరగతి వాళ్ళు కాదు, మధ్య తరగతి వాళ్ళు కాదు, ఎవరైనా సరే మేము ఏపీ నుంచి వచ్చాం, మాకు మంచి ప్రభుత్వం ఉంది, మంచి పాలకుడు ఉన్నాడు అని చెప్పుకోగలిగిన ప్రభుత్వం 1924 మధ్య మనం ఇచ్చామా లేదా అంటే ఇచ్చాము. 100కు 100% అని చెప్పుకొని సగర్వంగా చెప్పుకోగలిగిన పరిస్థితులు మనం ఈరోజు ఉన్నాం. కాబట్టి 24లో ఇంత ఇదిగా ఎన్నికల్లో పడిన తర్వాత కూడా ఈ ఏడాదిన్నరలోనే ఎన్నికల్లో ఓడిపోయిన వారం తర్వాత మొదలుపెట్టి ఎక్కడ ఈ ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం, ఈ కూటమి ప్రభుత్వం తప్పులు చేసిన నిలదీయగలుగుతున్నాం. లక్షలాది మంది రోడ్ల మీదకి వస్తున్నారు. నాయకుడు మన ముందుండే నడుపుతున్నాడు, ఎక్కడా వెనకడుగు వేయట్లేదు. ఎందుకంటే ఎన్నికలే పరమావధి కాదు, ఎన్నికలు ఒక పార్ట్ మాత్రమే. నిజమైన రాజకీయ పార్టీ, ప్రజల పక్షాన ఉండే పార్టీ దేనికైనా ఎన్నికలు ఒక పరీక్షలు లాంటివి వస్తుంటాయి. కాటేజీలో మరిన్ని గదుల నిర్మాణానికి కృషి. ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్. నూతన టేకు రథం తయారీని ప్రారంభించిన మోపిదేవి పుణ్యక్షేత్రంలో కాటేజీలు మరిన్ని గదుల నిర్మాణానికి కృషి చేస్తున్నట్లు ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ తెలిపారు. ఆదివారం మోపిదేవులోని సుప్రసిద్ధ పుణ్యక్షేత్రం శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి నూతన టేకు రథం తయారీ పనులను ఎమ్మెల్యే ప్రారంభించారు. ప్రముఖ సినీ నిర్మాత, దాత అట్లూరి నారాయణరావు దాదాపు 1 కోటికి పైగా వ్యయంతో నూతన టేకు రథం తయారు చేయించడం అభినందనీయమన్నారు. ఇప్పటికే హైదరాబాద్కు చెందిన ఆర్వీఎస్ చౌదరి 1 కోటి వ్యయంతో స్వామివారి గర్భాలయానికి వెండి మండపం,
సమకూర్చడం శుభపరిణామం అన్నారు. ప్రభుత్వం దాతల సహకారంతో భక్తుల కోసం మరిన్ని సౌకర్యాల కల్పనకు మాస్టర్ ప్లాన్ రూపొందించి కృషి చేయనున్నట్లు తెలిపారు. ఈ రథం తయారీకి తన వంతు సహకారం అందిస్తున్న బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి చిరువోలు బుచ్చిరాజును అభినందించారు. దాతల ముందుకు వస్తే దేవస్థానం మొత్తం సోలార్ విద్యుత్ సౌకర్యం ఏర్పాటు చేసే ఆలోచన ఉందన్నారు. నందిగాం మండలం మునగచర్ల గ్రామంలో మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద నిర్మించనున్న యానిమల్ షెడ్ నిర్మాణానికి శంకుస్థాపన మహోత్సవ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ శంకుస్థాపన మహోత్సవంలో విజయ డైరీ చైర్మన్ శ్రీ చలసాని ఆంజనేయులు గారు, సంబంధిత శాఖల అధికారులు, కుటుంబ నేతలతో కలిసి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా తంగిరాల సౌమ్య మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి అవకాశాలు పెంపొందించడంలో పాటు రైతులు, గ్రామస్తులకు అవసరమైన మౌలిక వసతులు కల్పించడమే మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ప్రధాన లక్ష్యమని తెలిపారు. గ్రామాల అభివృద్ధి కూటమి ప్రధాన జయమని, ప్రతి పథకం ప్రజలకు నేరుగా లాభం చేకూరేలా అమలు చేస్తున్నామని ఆమె స్పష్టం చేశారు. నందిగాం పట్టణం 16వ వార్డు బీసీ న్యూ కాలనీ పరిధిలో మండల పరిషత్ ఆదర్శ ప్రాథమిక పాఠశాలను నిర్వహించిన పోలియో చుక్కల కేంద్రాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య సందర్శించారు. ఈ సందర్భంగా వైద్య శాఖ అధికారులు, కుటుంబ నేతలతో కలిసి చిన్నారులకు పోలియో చుక్కలను వేయించారు. తంగిరాల సౌమ్య మాట్లాడుతూ నిండైన జీవితానికి 2 చుక్కలే బలం. పోలియో వంటి ప్రాణాంతక వ్యాధులను పూర్తిగా నిర్మూలించాలంటే ప్రతి ఒక్కరూ బాధ్యతగా ముందుకు రావాలి. ప్రతి చిన్నారికి పోలియో చుక్కలు తప్పనిసరిగా వేయించాలి అని అన్నారు. పోలియో రహిత సమాజం కోసం ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలు ప్రజలకు సంపూర్ణ సహకారం అందించాలని ఆమె కోరారు. ప్రతి తల్లిదండ్రులు తమ పిల్లలకు ఆరోగ్యకరమైన శ్రద్ధ చూపుతూ పోలియో చుక్కల కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఏపీ ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య. నందిగాం పట్టణ 10వ వార్డులో 1వ వార్డులో జిల్లా పరిషత్ హైస్కూల్ నందు ప్రభుత్వ విప్ శాసనసభ్యులు తంగిరాల సౌమ్య గారి ఆదేశాల అనుసారం పల్స్ పోలియో కార్యక్రమంలో పాల్గొన్న చిన్నారులకు పల్స్ పోలియో చుక్కలు వేసిన మున్సిపల్ చైర్మన్ మండవ కృష్ణకుమార్. ఈ కార్యక్రమంలో పట్టణ పార్టీ అధ్యక్షుడు ఏచూరు రాము, కార్యదర్శి కాసల లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొన్నారు. ప్రజల మనసు గెలిచిన జననాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డిని మాజీ ఎమ్మెల్యే మొండితోక జగన్మోహన్ రావు అన్నారు. నందిగాం నియోజకవర్గంలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన భారీ కేకులను కట్ చేసి జగనన్నకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే మొండితోక జగన్మోహన్ రావు, ఎమ్మెల్సీ మొండితోక అరుణ్ కుమార్. అనంతరం వైసీపీ నాయకులు ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించి అన్నదానం నిర్వహించిన మాజీ ఎమ్మెల్యే మొండితోక జగన్మోహన్ రావు గత 5 ఏళ్ల జగనన్న పాలన పేద, సామాన్య, మధ్యతరగతి ప్రజలకు స్వర్ణయుగం వైఎస్ జగన్ పాలన గుర్తు చేసుకుంటున్న జనం అన్నారు. మాజీ ఎమ్మెల్యే మొండితోక జగన్మోహన్ రావు, ఎమ్మెల్సీ మొండితోక అరుణ్ కుమార్. జగనన్న హ్యాపీ బర్త్డే జగనన్న హ్యాపీ బర్త్డే జగనన్న జై జగన్ వందనాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వందనాలు వైఎస్ఆర్ జై జగన్ ప్రజానాయకుడు అనే పదానికి నిర్వచనం నీతికి, నిజాయితీకి నిలువెత్తు నిదర్శనం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధికి, సంక్షేమానికి చిరునామా, నమ్మకానికి, విశ్వాసానికి మరో రూపం. ఈ రాష్ట్ర భవిష్యత్తు అయినటువంటి శ్రీ ఎడుగూరి సందింటి జగన్మోహన్ రెడ్డి గారికి జన్మదిన శుభాకాంక్షలు. కాకతీయ విద్యా సంస్థల 40వ వార్షికోత్సవం ఘనంగా నిర్వహించిన యాజమాన్యం అధినేత శ్రీ కాపా రవీంద్రనాథ్ గారికి, అదేవిధంగా మా ప్రియతమ అప్పట్లో మేము చాలా ఇష్టంగా పిలుచుకునే హెచ్ఎం మేడం గారైన శ్రీమతి భారతి గారికి, అదేవిధంగా ఎక్స్ ఎమ్మెల్సీ గారైన రామకృష్ణ గారికి, ఈ సభకు విచ్చేసిన మరి నాయకులకి, పేరెంట్స్కి అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. పిల్లలందరికీ నా ఆశీర్వాదాలు. నిజంగా చాలా సంతోషంగా ఉంది. ఈరోజు ఒక నియోజకవర్గ శాసనసభ్యురాలి కన్నా, ఒక ప్రభుత్వ విప్ కన్నా, కాకతీయ అపోలో సంస్థల పూర్వ విద్యార్థిగా
చెప్పుకోవటం చాలా గర్వంగా ఉంది. మరి 40 వసంతాలు పూర్తి చేసుకున్న మరి ఈ విద్యా సంస్థల యొక్క వ్యవస్థాపకులైన శ్రీ కాపా రవీంద్రనాథ్ గారికి, శ్రీమతి భారతి గారికి, కార్తీక్కి, స్ఫూర్తికి, అదేవిధంగా కుటుంబ సభ్యులందరికీ, ఉపాధ్యాయ బృందానికి, విద్యార్థులకి, పూర్వ విద్యార్థులకి అందరికి కూడా పేరు పేరున నేను మనస్ఫూర్తిగా హృదయపూర్వక శుభాకాంక్షలు, అభినందనలు తెలియజేసుకుంటున్నానండి. మరి ఎప్పుడో 1986లో ఒక ఉన్నత ఆశయంతో స్థాపించబడిన ఈ సంస్థ కేవలం ఒక భవనం మాత్రమే కాదండి. ఆ రోజుల్లో మరి నందిగాం చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్న గ్రామీణ మరియు వ్యవసాయ కుటుంబాలకు చెందిన పిల్లలకి ఉన్నత విద్య, అదేవిధంగా ఉత్తమ విలువ. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరిపిన వైసీపీ నేతలు, కార్యకర్తలు. కాకతీయ విద్యా సంస్థల 40వ వార్షికోత్సవం ఘనంగా నిర్వహించిన యాజమాన్యం. నిండైన జీవితానికి 2 చుక్కలు, ఒక టీకా మీ జీవితానికి భరోసా. నందిగామలో వైసీపీ అధినేత వైఎస్ జగన్ పుట్టినరోజుకు వేడుకలు జరిపిన మొండితోక బ్రదర్స్.